ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభువారి గురించిన విషయాలు, ఆయన ఎలా జన్మిస్తారు, ఎవరి కోసం జన్మిస్తారు, ఆయన జన్మించిన విధానం గురించి మనం పట్టణాలుగా ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు జననం గురించి 2 సువార్తలో రాయబడింది. 1 మత్తయి సువార్త, 2 లూకా సువార్త. చాలా చక్కగా మత్తయి గారు, లూకా గారు వివరించారు. ఈ 2 సువార్తల నుంచి మనం 3 భాగాలుగా ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుడతారు, ఏంటి, ఎవరి కోసం పుడతారనేది రాయబడింది. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎక్కడ జన్మించారనేది, మూడోదిగా ఆయన జన్మించిన తర్వాత ఆయన మనకిచ్చిన సందేశం ఏంటనేది, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు రెండో భాగాన్ని, లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానం చేస్తారు. ఇప్పుడు 3వ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు ధ్యానం చేసుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు పశువుల తొట్టిలో పరుండబెట్టినని ఉంది. రెండో భాగంలో మనం చూస్తే ఆయన ఎలా జన్మించారనేది, ఎక్కడ జన్మించారని మనం చూసాం. మూడో భాగాన్ని ధ్యానం చేస్తే గొర్రెల కాపరులు ఆయన చూడడానికి వచ్చారు. ఆయన చూడడానికి వచ్చినప్పుడు వారు భయపడినప్పుడు దూత, భయపడొద్దు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. ఈ రోజున మనకి దేవుడిచ్చే సందేశం ఏంటంటే, నేను రక్షకుడిగా మీ కొరకు పుట్టి ఉన్నానని. దేవుడు మనకి రక్షకుడిగా ఉన్నారు. కాబట్టి మనమందరం దేవుడు అనుగ్రహించే రక్షణను, ఆయన సువార్త మనం ఏంటంటే మన కొరకు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారు, ఎలా జన్మించారనేది. కాబట్టి మనం ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం. ఈ 3 భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3 భాగాల్ని మన జీవితంలో ఆ విధంగా జ్ఞాపకం చేసుకుని వదిలేసేవారం కాకుండా వాటిని ఆచరించేవారుగా ఉందాం.